వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. రానా దగ్గుపాటి స్టార్ట్ చేసిన ఫుడ్ స్టోరీస్ లో ఏం స్టోరీస్ ఉన్నాయి, ఇంతకీ సెలబ్రిటీ కాస్మెటిక్ సీక్రెట్స్ ఏంది, అండ్ అక్కడుండే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఏడెడికెళ్ళి తీసుకొని వచ్చారు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. చలో. ప్రెస్డ్ ఆయిల్ గీ కౌంటర్ దగ్గర నేను అనమాట. సో ఇక్కడంతా కూడా ఇవన్నీ ఆర్గానిక్గా కలెక్ట్ చేయడం అండ్ దాంతోపాటు హ్యాండ్ మేడ్ యూజ్ చేసిన అండ్ కోల్డ్ ప్రెస్ చేసిన ఆయిల్స్ అంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, అందుకని వాటి కాస్ట్ కొంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకొకటి ఇదంతా కూడా వాళ్ళ ఓన్ బ్రాండెడ్ అండ్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ బ్రాండెడ్ అనమాట. అందుకని మనకు బయట కనిపించే బ్రాండ్స్ ఏవి కూడా ఇక్కడ కనరావు, మనకి చూద్దామనే కనిపి. సో ఒక్కసారి ఇక్కడ ఎంత నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ స్టార్ట్ అవుతుంది అంటే 100 ml నుంచి స్టార్ట్ అవుతుంది. 100 ml వచ్చేసి 315 రూపీస్ రేట్. సో ఇందులో చాలా వెరైటీస్ మనకి ఇక్కడ కనిపించేవంటే, సో కోకోనట్ ఆయిల్లో కూడా కొంతమంది ఏంటంటే మందారంతో ఆయిల్ చేసుకోవడం కావచ్చు, లేదంటే కొన్ని సీడ్స్ ఫ్లవర్స్తో ఆయిల్ ఉంటుంది కదా. సో అట్లాంటివి కూడా వీళ్ళు ఆల్రెడీ ప్రెస్ చేసి పెట్టిన ఆయిల్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని మనకి ఇలా కనిపిస్తుంది లాస్ట్కి ఆయిల్ ఇలా మూవ్ చేసినప్పుడు. సో ఇదంతా కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సంబంధించి, ఆయిల్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ సంబంధించి. సో ఈ సెషన్ వచ్చేసి కంప్లీట్ గరం మసాలాలు అనమాట. గరం మసాలాలతో పాటు ఇక్కడ ఇంకేం కనిపిస్తున్నాయి అంటే, అన్ని గరం మసాలాలు మనం చూస్తుంటే బయటతో ఇక్కడ 100 రూపాయల డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపించేది ఏంటంటే సాల్ట్లో దాదాపు మనకు దొడ్డుప్పు సన్నుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ సన్నుప్పు ఈ రెండు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే ఇగో హిమాలయ పింక్ సాల్ట్ అట. సో హిమాలయ పింక్ సాల్ట్ వచ్చేసి 200 గ్రామ్స్ 240 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇగో ఇక్కడ మనకి చూస్తే అర్థమవుతుంది. ఈ రాక్ సాల్ట్ మనకు బయట కనిపించే రాక్ సాల్ట్ కంటే హ్యాస్టీస్ రాక్సే ఉన్నాయి అన్నమాట. రాళ్ళు నిజంగా ఎంత కంకర రాళ్ళు ఎంత ఉంటుందో అట్లా ఉన్నది ఉప్పుగడ్డలన్నీ కూడా. సో ఇవి సోర్స్ ఎక్కడి నుంచి అనేది రాయలేదు, బట్ ఆర్గానిక్ హిమాలయ రీజన్ నుంచి కలెక్ట్ చేసారు అనమాట. ఇదంతా కూడా ఐరన్ రిచ్ అట ఈ సాల్ట్లో. సో హిమాలయ నుంచి వచ్చిన సాల్ట్. అండ్ ఈ సాల్ట్లో కూడా కొంత మసాలా యాడెడ్ సాల్ట్, ఇట్లా దాదాపు 7 రకాల ఉప్పులు ఉన్నాయి. ఉప్పులు మాత్రం 7 రకాలు ఉన్నాయి. సో ఉప్పుల్లో 7 రకాల్లో కూడా అవన్నీ కూడా దొడ్డు ఉప్పుల్లో కళ్ళు పంట కదా వాళ్ళు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూస్తుంటే ఇదంతా డ్రైడ్ పౌడర్స్ ఉంటాయి కదా, గరం మసాలా పౌడర్లు కావచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకా కొంత స్పెషల్గా కనిపించింది అంటే కుంకుమ పువ్వుకి సంబంధించి డ్రైడ్ లావెండర్ ఫ్లవర్ అట. అండ్ దాంతోపాటు రోజ్ పెటల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ వీటితో పాటు గరం మసాలాకు సంబంధించిన పౌడర్లు అంటే మన పల్లి పొడి అండ్ టిఫిన్లకి వాడే ఇడ్లీ కారం అట్లు ఉంటాయి కదా. సో అట్లాంటి రకాలు దాదాపు 25 రకాలు ఉన్నాయి. సో వాటి రేట్ ఏదో ఉంటుందంటే 100 గ్రామ్స్ మనకి 200 నుంచి స్టార్ట్ అయితే అప్ టు 350 రూపీస్ వరకు మాత్రమే ఇది ఛార్జ్ చేస్తారు. సో బయటతో పోలిస్తే పెద్దగా మసాలాలు అయితే నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకొక ఈ మసాలా స్పెషల్ ఏంటి అంటే, వీళ్ళకి వెనకాల కిచెన్, ఆ కిచెన్లోనే ఈ మసాలాలన్నీ కూడా రెడీ చేస్తారు. దాదాపు 25 రకాల పొడులకు సంబంధించినవి. అండ్ ఏ గరం మసాలా ఆ గరం మసాలా పౌడర్ అండ్ మిక్స్డ్ గరం మసాలా, చికెన్ కర్రీ గరం మసాలా, ఇట్లా దాదాపు అన్నీ కౌంట్ చేస్తే 45కి పైగానే ఓన్లీ గరం మసాలా సెషన్ ఉందన్నమాట. సో అండ్ దాంతోపాటు ఇక ఎండుమిర్చి మీకు అందరికీ తెలిసిందేగా. సో రకరకాల ఎండుమిర్చులు సో ఇవి మనకు బయట కూడా కనిపిస్తాయి. పెద్దగా అవుట్ కంట్రీ నుంచి తెచ్చినవి అయితే ఇక్కడ ఏమి కూడా లేవు, కానీ ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ అంట. సో అదనమాట గరం మసాలాలు. అండ్ దాంతోపాటు నూనెలకు సంబంధించి ఇక అట్లే హ్యాస్టీస్ ఇక్కడ మనం చూస్తుంటే డ్రై ఫ్రూట్స్ సెషన్ కూడా కనిపిస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్లో నంబర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. సో బయట మార్కెట్లో మనకి ఎట్లయితే డ్రై ఫ్రూట్ కనిపిస్తుందో సో అట్లనే ఇవి కూడా అన్నీ కనిపిస్తున్నాయి. సో వీటి రేట్లు కూడా 200 గ్రామ్స్ కొన్ని 240 రూపీస్, 220 రూపీస్, కొన్ని 400 రూపీస్, డిపెండ్ అపాన్ డ్రై ఫ్రూట్ నుంచి ఉన్నాయి. సో ఈ డ్రై ఫ్రూట్ అంతా కూడా మనకు అందరూ కూడా తెలిసిందే కాశ్మీర్ నుంచి వస్తుంటాయి. సో ఇక్కడ కూడా కాశ్మీర్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా కూడా డ్రై ఫ్రూట్ సెషన్, ఇదంతా కూడా డ్రై ఫ్రూట్. ఇంకా దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అండ్ హనీ. సో ఈ హనీ కూడా ఫామ్ నుంచి కలెక్ట్ చేసిన హనీ అనమాట. సో హనీలో కూడా కొన్ని వైడ్ రేంజెస్ ఉన్నాయి. సో ఆ హనీ ఫామ్ నుంచి కలెక్ట్ చేసిన హనీ అని చెప్పడానికి ఇట్లా వీళ్ళ ఓన్ బ్రాండ్ ఉందన్నమాట. సో ఇది మనకి తేనెలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి.
సో అది డిపెండ్ ఆ పంట వేసిన దగ్గర ఎప్పుడైతే ఆ తేనెవి పెడతారో పెట్టరో ఆ ఫ్లేవర్ ఆఫ్ హనీ ఇళ్ళకి వస్తుంది అనమాట. సో ఇక్కడ తులసి ఫ్లేవర్ ఆఫ్ హనీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ తులసి ఫ్లేవర్ ఆఫ్ హనీ ఏంటంటే 500 గ్రాములు. సో దాదాపు అర్ధ కిలో తేనె 660 రూపాయలు. సో పెద్దగా దీని రేట్ అయితే నాకు ఏం అంతే హైగా ఏమైతే లేదు. ఎందుకంటే ఇన్ జనరల్గా హనీ రేట్ మనం ప్యూర్ ఆఫ్ హనీ ఎవరి దగ్గర ఫార్మర్ నుంచి కలెక్ట్ చేసుకున్నా కూడా ఇదే రేట్ ఉంటుంది అనమాట. సో తులసి హనీ చూసినాం కదా, ఇదేమో వైల్డ్ ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన, అంటే చిన్న తేనె పెద్ద తేనె అంటుంటారు కదా, కొన్ని తెట్టెలు మనకి ఫారెస్ట్లు ఉంటాయి. సో అక్కడ నుంచి కలెక్ట్ చేసిన హనీ అంట. సో దీని కాస్ట్ ఎట్లా ఉందంటే 500 గ్రాములు, ఇది కూడా 660 రూపాయలు. అండ్ దాంతోపాటు ఇగో ఇది లీచీ హనీ అట. సో ఈ లీచీ హనీ ఎట్లా వస్తుందంటే మనకి లీచీ ఫ్రూట్ని అందులో పెట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు ఉంటుంది, దాదాపు ఒక 1 వీక్ పైనే దాన్ని అట్లా ప్రిజర్వ్ చేసి పెడుతుంటారు అనమాట. ఆ ఫ్లేవర్ అంతా కూడా హనీలోకి దిగుతుంటుంది. సో ఈ హనీ టెక్నిక్స్ అన్నీ కూడా చేస్తుంటారు. సో అట్లా కొరియాండర్, ధనియా హనీ, ఇదంతా కూడా ధనియా అండ్ అజ్వైన్ హనీ, ఇవన్నీ కూడా మనం తయారు చేసిన మన చేతులతో ఆ ప్రోడక్ట్స్ వేసినప్పుడు ఆ హనీ ఫ్లేవర్. ఇప్పటిదాకా నేను చూపించిన ఇవన్నీ కూడా ఫ్లోరా నుంచి కలెక్ట్ చేసి, ఇగో ఇది ఫ్లోరా నుంచి కలెక్ట్ చేసింది, అంటే ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసిన హనీ. ఇదేమో వైల్డ్ ఫారెస్ట్ హనీ. సో ఈ హనీస్ అన్నీ కూడా మనకి మ్యాక్సిమమ్ ఆఫ్ 600. ఇంకో ఇదైతే ఇంకా తక్కువ ఉంది, వైల్డ్ ఫారెస్ట్ హనీ అట. సో ఇది వచ్చేసి 480 రూపీస్ ఉందన్నమాట. సో బయట హనీతో పోలిస్తే ఒక 50 to 60 రూపీస్ మాత్రమే వేరియేషన్ కనిపిస్తుంది కానీ పెద్ద. కానీ ఇక్కడ హనీలో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి హనీ మనకు కనిపిస్తుంది. సో ఇదనమాట, ఇది హనీ డ్రై ఫ్రూట్ గరం మసాలా సెక్షన్.